నందిగామ ప్రజలకు సువర్ణావకాశం. పెళ్లిల సీజన్ స్పెషల్ కలెక్షన్స్. అతి తక్కువ తరుగు 100% నమ్మకమైన 916 హాల్మార్క్ బంగారం. శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్, నందిగామ. వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. విజయవాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గద్దె అనురాధ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గద్దె మోహన్ రావు, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, ప్రభుత్వ పథకాల ప్రచారంపై విస్తృతంగా చర్చించి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెం ఎంపీపీ స్కూల్లో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ప్రతిరోజు స్కూల్ సమయం ముగిశాక కొంతమంది ఆకతాయిలు కాంపౌండ్ గేట్ దూకి లోపలికి ప్రవేశించి భవనాలపై రాళ్లు రువ్వుతున్నారు. అక్కడ కూర్చొని మద్యం సేవిస్తూ బీరు సీసాలను ఇష్టారాజ్యంగా విసిరేస్తున్నారని, గతంలో టీవీని కూడా ధ్వంసం చేశారని హెచ్ఎం నాగభూషణం ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెం ప్రైమరీ పాఠశాల అండి. మా పాఠశాల ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3:30 వరకు జరుగుతుందండి. 3:30 తర్వాత అందరు పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత గ్రామంలో కొంతమంది పిల్లలు మరి పాఠశాల గేట్లు గోడ దూకి లోపలికి వచ్చి మరి పాఠశాల ఆవరణ మొత్తం కూడా మరి రాళ్లతోనూ, చెత్త చెదారం, కాగితాలు, గుట్కాలు, తర్వాత బంధు సీసాలతో మరి పాఠశాలను మొత్తం కూడా పాడు చేస్తున్నారండి. 1-2 సార్లు చూసి మరి ఎంక్వైరీ చేసినా కూడా ఎవరి పేర్లు కూడా బయటకు రానిట్లేదు. మరి 1-2 సార్లు చూసాము. ట్యాపులు పగలగొట్టడం, అలాగనే కిటికీ ఏదైనా పిల్లలు వేయటం మర్చిపోతే ఆ కిటికీ తలుపు తీసి మరి రాళ్ళు వేసి ఆ టీవీని కూడా డ్యామేజ్ చేయడం జరిగిందండి. అలాగనే ఈ మధ్యనే ప్రతి పాఠశాలకి కిచెన్ గార్డెన్ను ఏర్పాటు చేయమని ప్రభుత్వం వారు తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా మా పాఠశాలలో కూడా మరి సుమారుగా గవర్నమెంట్ వారు ఇచ్చింది 2,500 అయితే మేము డోనర్స్ ద్వారాను సొంతంగా వేసుకొని 10,000 ఖర్చు పెట్టి మరి కిచెన్ గార్డెన్ని పోల్స్ ఇవన్నీ కూడా మా సహోపాధ్యాయులు మరి కాశీమాషారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వేయడం జరిగిందండి. మరి వాటిని కూడా పిల్లలు మరి గోడ దూకొచ్చి, గేటు దూకొచ్చి వాటిని తన్ని ఆ పోల్స్ని ఎరగొట్టడం జరిగింది. మరలా మరి వాటిని మళ్ళీ రీప్లేస్ చేసి వేరే ప్లేస్ మార్చి మరి డబల్ ఖర్చు అయింది మాకు వేయడానికి. ఈ విధంగా ప్రతిరోజు 3:30 తర్వాత పిల్లలు మరి గుంపులుగా వచ్చి మరి పాఠశాల ఆవరణ మొత్తాన్ని, తరగతి గదులని, వరండాలని కూడా మరి పాడు చేయడం జరుగుతుందండి. 1-2 సార్లు మేము గ్రామ పెద్దల దృష్టికి కూడా, సర్పంచ్ గారి దృష్టికి, తర్వాత లోకల్ పార్టీ నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్ళాము. మరి వాళ్ళ పేర్లు కనుక్కోమని చెబుతున్నారు. పేర్లు మాత్రం ఎవరు కూడా బయటకు రానివ్వట్లేదు. మరి ఈ విధంగా మరి పాఠశాల ఆస్తులకి మరి డ్యామేజ్ కలిగిస్తున్నారండి. మరి ఎంతో ఖర్చు పెట్టి గవర్నమెంట్ నిధులనే కాకుండా మనం సొంతంగా కూడా వేసుకొని ఎంతో ఖర్చు పెట్టి పాఠశాలను మరి అభివృద్ధి చేయడానికి మేము మా ఉపాధ్యాయ బృందం మేమంతా కూడా కృషి చేస్తున్నామండి. మరి ఈ విధంగా మరి గ్రామస్తుల పిల్లలు మరి ఈ పాఠశాలని అధ్వానంగా చూస్తున్నారు. మీరు ఇప్పుడు ఈ వరండాలోనూ రాళ్ళు ఇవన్నీ కూడా మీరు ఆ టీవీ, తర్వాత క్యాష్ బోర్డులు కూడా వాటికి రాళ్ళు వేసి డ్యామేజ్ చేయడం జరుగుతుందండి. దయచేసి మరి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మరి మేము ఇప్పుడే మరి ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇద్దామని మరి ఆలోచనలో ఒక అర్జీ రాసామండి. మరి దాన్ని కూడా మేము ఈరోజు పోయి ఎస్ఐ గారికి చెప్పి ఆ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందండి. మరి గ్రామస్తులు మరి కలుగు చేసుకొని, గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు కానీ, గ్రామ నాయకులు కానీ మరి కలుగు చేసుకొని గ్రామస్తులతో పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పిల్లల్ని పాఠశాలలోకి రానివ్వకుండా మరి కట్టడి చేయాలని మరి మా యొక్క విన్నపం. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెనుగొంచిపూడిలో భారీ ఉచిత మెడికల్ క్యాంప్ ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. క్యాంపులో ఈసీజీ, ఎక్స్రే, 2D ఎకో,
రక్త కంటి పరీక్షలు పూర్తిగా ఉచితంగా అందిస్తూ అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తున్నారు. సుజనా చౌదరి సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఫార్మసీ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఎక్కడ పెట్టైనా చేస్తాం సార్. వైద్యానికి మాత్రం వార్నింగ్స్ కాదు. ఇంకా అవసరమైతే విజయవాడ కానీ అయితే హైదరాబాద్ మెడిసిటీ హాస్పిటల్ ఉంది. ఉచిత వైద్యం, గట్టి వైద్యం, అదేవిధంగా కొన్ని సంబంధించిన విషయాలు కావచ్చు, మార్చుకుంటూ మోకాలు నొప్పులు కావచ్చు, అన్ని రకాల వ్యాధులు సంబంధించిన డాక్టర్స్ వచ్చి ఈరోజు చేసి పరిస్థితులు అందిస్తారు. ప్రత్యేకంగా సుజనా ఫౌండేషన్ చైర్మన్ సుజనా చౌదరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గతంలో కూడా రైతులకి సుజనా చౌదరి సుజనా ఫౌండేషన్ నుంచి పట్టాలు ఇచ్చారు. అంటే వర్షం పడ్డప్పుడు పంట పొలాల్లో పంట చేతి చాలా తడుతూ ఉంటే అటువంటి వాళ్ళకి కూడా ఉచితంగా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా 2 రోజులు కూడా ఇంటికి వస్తున్నటువంటి డాక్టర్స్ ఉంటారు. వైద్య పరీక్షలు చేయించుకుని భర్తలు ఎక్కైనా పైకి పోవడం ఉపయోగించేవాడు లేదు, వాళ్ళని పంపించడం కూడా చేస్తారు. ఇందులో సద్వినియోగం చేసుకొని పోతూ సుజనా ఫౌండేషన్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాజకీయాల్లో కులం, మతం ప్రస్తావన సమాజ అభివృద్ధికి ఆటంకమని చెబుతూ పవన్ కళ్యాణ్ సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టారు. విజయవాడ జనసేన కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ పవన్ కళ్యాణ్పై విపక్ష నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ ఏ ఒక్క కులం కోసం కాకుండా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, దేశం అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చారని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో బాగుండాలి, సమాజంలో విభజించి పరిపాలించే పరిస్థితి నాయకులకు ఉండకూడదు. కాబట్టి ఇటువంటి విషయాల గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పారు. అలానే కులం ఉండొచ్చు, కులం మధ్య ఐక్యత ఉండాలి తప్ప దానిలో రాజకీయం ఉండకూడదు. కులంలో అనేక మంది రాజకీయం చేసుకోవచ్చు, తప్పులేదు. ఒకళ్ళు ఒక పార్టీలో ఉండొచ్చు, ఇంకోళ్ళు ఇంకో పార్టీలో ఉండొచ్చు, ఇంకోళ్ళు ఇంకో పార్టీలో ఉండొచ్చు, రాజకీయాలు చేసుకోవచ్చు తప్ప ఆ క్యాస్ట్ ఐక్యత ఉండాలి తప్ప రాజకీయాలు చేయకూడదనే ఆయన ఒక సిద్ధాంతం. అలానే ప్రాంతీయ గౌరవంతో కూడిన జాతీయ భావం ఉండాలి. ప్రతి వారికి మన దేశం బాగుండాలి, భారతదేశం బాగుండాలి, ప్రపంచంలో భారతదేశం యొక్క ఇరుముడి బాగా పెరగాలి, గౌరవం పెరగాలనేది ఆయన యొక్క సిద్ధాంతం. ఇవాళ ప్రాంతీయ అసమానతలు ఉంటే ఎక్కడ కూడా రాష్ట్రం బాగుండదు, దేశం బాగుండదు. ఆ ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు. కాబట్టి ఆయన యొక్క సిద్ధాంతాన్ని రాష్ట్రంలో చాలామంది గౌరవిస్తున్నారు. చదువుకున్న ప్రతివాడు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు, సమాజం మీద ప్రేమ వాళ్ళందరూ కూడా ఈయన యొక్క భావజానాన్ని మెచ్చుకుంటూ ఉన్నారు. కేవలం కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళకి నచ్చపోవచ్చు పవన్ కళ్యాణ్ యొక్క భావజానం. అలానే దేశాభివృద్ధి కోసం మనందరూ పనిచేయాలి, విశాల దృక్పథంతో రాజకీయాల్లో పాల్గొనాలి, దేశభక్తి మరియు సామాజిక ఐక్యత ఉండాలి. కాబట్టి ఆయన మొట్టమొదటి కోరుకునేది కూడా మన ఢిల్లీలో కూడా దక్షిణ భారతదేశంలో ముఖ్య రాష్ట్రాలు తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, పాండిచేరి కానీ అనేక రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీలో ఒక ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేశారు. సమైక్యత, సమగ్రత, దేశ కృష్ణలంక సాయికృష్ణ కేసులో సిట్ అధికారులు తమ దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం సింగనగర్లోని సిఐ నాగరాజు ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకోవడంతో అక్కడ ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిఐ నాగరాజును అరెస్టు చేస్తారనే ప్రచారంతో ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
విజయవాడ కృష్ణలంక శిశు భవనం సమీపంలోని కరకట్టపై ఘోరమైన ఘర్షణ చోటు చేసుకుంది. అక్కడ జరిగిన గొడవలో తండ్రి కొడుకుపై చెక్క కుమార్ అనే వ్యక్తి బ్లేడుతో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిసింది. రేపటి NDG న్యూస్తో కలుద్దాం. నమస్కారం.